అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పుల్ల గోంగూరతో మంచి రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి నేను మీకు చూపిస్తాను. పక్కా కొలతలతో నేను చెప్పిన రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా గోంగూరని తీసుకోవాలి. నేను కేజీ గోంగూర ఆకుని తీసుకున్నాను. గోంగూరని శుభ్రంగా కడిగి 2-3 సార్లైనా కడగాలి. ఇసుక బాగా ఉంటుంది. శుభ్రంగా కడిగిన తర్వాత మనం క్లాత్ వేసుకొని బాగా పల్చగా ఆరబెట్టుకోవాలి. ఈ ఆకులకి ఎక్కడ చెమ్మ ఉండకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేను 1 కేజీ గోంగూరకి 200 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి తొడిమెలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని అవి బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి బాగా కలర్ మారే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4 టీ స్పూన్ల ధనియాలు, 4 టీ స్పూన్ల జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత చూడండి, ఇవి కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చిని చిన్న మంట మీద మాడకుండా వేయించుకోండి. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయిలో 2 లేదా 3 స్పూన్ల నూనె వేసి మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర వేయించుకోవాలి. గోంగూర మెత్తగా అయిన గోంగూర బాగా మగ్గనివ్వాలి. గోంగూర బాగా మెత్తగా అయిన తర్వాత గోంగూరని పక్కకు తీసుకొని చల్లార్చాలి. చల్లారిన తర్వాత గోంగూరని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత పోపుకి 1/2 కేజీ నూనె వేసుకోవాలి. నేను కేజీ గోంగూరకి 1/2 కేజీ నూనె తీసుకున్నాను. అందులో పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, మినప్పప్పు వేసుకోవాలి. అందులో కొన్ని ఎండుమిర్చి, అందులోనే 100 గ్రాములు పొట్టు తీసిన వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న నూనెని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాల పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో ఎండుమిర్చి పౌడర్ని కూడా వేయాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూరని వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా చక్కగా కలిసిపోవాలి. గోంగూర మనం పొడి చేసుకున్న మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు కేజీ గోంగూరకి నేను 200 గ్రాముల ఉప్పు వేశాను. ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ 200 గ్రాములు ఉప్పు వేశాను. అంతా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు మనం పోపు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. అంతా పచ్చడి మొత్తం మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కమ్మని గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మొత్తాన్ని జాడీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది. ఈ కమ్మని గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి. మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్